ఏంటి? బావా, రేపు నువ్వు నాతో పాటు రావాలి. ఎక్కడికి? అదా బావా, మన సిరిని స్కూల్లో జాయిన్ చేశాం కదా, రేపు ఓరల్ టెస్ట్ పెడతారంట. దానికి పేరెంట్స్ ఇద్దరు అటెండ్ అవ్వాలని స్కూల్లో చెప్పారు. నాకు కుదరదు, నేను రాను. కుదరదంటే ఎలా బావా? ఒకసారి అలా వచ్చి ఇలా వెళ్ళిపో. నాకు కుదరదంటే అర్థం కావట్లేదా? నేను రాను. ఏంటి బావా అంత నిక్కచ్చిగా చెప్తున్నావు రానని? ట్రై చేస్తాను, కుదుర్చుకుంటానని కూడా అనట్లేదేంటి? ఎందుకనాలి? నాకు కుదరనప్పుడు కుదరదని చెప్తా, కుదిరితే కుదురుతుందని చెప్తా. అంతేకాని ఎవరి ఆనందం కోసం నేను భయా మీడియాలో మాట్లాడలేను. అది కాదు బావా, నీ కూతురు కోసం ఆ మాత్రం కూడా చేయలేవా? శాస్త్ర, నాకే బంధాలు ఆపాదించొద్దు. నాలో ఎలాంటి ఆప్యాయతలు అనురాగాలు లేవు. నన్నుగా వదిలేసేయండి సహస్ర. నాకు నేను ఒక్కడే. నన్ను ఏ బంధుత్వపు చక్రాల్లోనూ ఇరికించొద్దు. అలా మాట్లాడతావేంటి బావా? నా మెళ్ళో ఈ తాళి ఉన్నంత వరకు నువ్వే నా భర్తవి, నేను నీ భార్యని. సిరి మన కూతురు అని నువ్వనుకున్నంత మాత్రాన అన్ని నువ్వనుకున్నట్టే అయిపోవు. ఏంటి బావా ఆ మాటకు అర్థమేంటి? నేను నీ భార్యని కాదు, సిరి మన కూతురు కాదు అంటావా? నేను నీకు సమాధానం చెప్పలేను. చెప్పాలి బావా. నా మెడలో ఈ తాళిని కట్టింది నువ్వే, సిరి పుట్టుకకు కారణం నువ్వే. ఇప్పుడు నీకేం సంబంధం లేనట్టు, నీకేం తెలియనట్టు మాట్లాడితే ఎలా? ఇంతే, నువ్వింతే బావా. నీ భార్యతో బంధం ఉండదు, కూతురుతోనూ బంధం ఉండదు. అసలు నీకు ఏ సంబంధం ఉండదా? 5 సంవత్సరాల నుంచి నువ్వు ఏమైనా పట్టించుకున్నావా? మన పాపని కనీసం దగ్గరికైనా తీసుకున్నావా? ఏ రోజైనా నాతో మాట్లాడావా? పోనీ నేను చెప్పేదైనా విన్నావా? ఎంతసేపు నీ దారి నీది, నీ మాటలు నీవి, అంతేకాని మమ్మల్ని ఎప్పుడైనా పట్టించుకున్నావా బావా? నాకివన్నీ చిరాకు. నా ముందులా ఏడ్చే వాళ్ళుంటే నాకిష్టం లేదు, నేను చూడలేను. బావా, బావా ఆగు. గడిచిన ఇన్ని సంవత్సరాల్లో విహారీలో కొంచెం కూడా మార్పు రాలేదు. ఆ లక్ష్మి కూతురి విషయంలో వాడు దాని మీద ఎలాంటి ప్రేమ చూపించడం లేదు. నాకు కూడా ఇదే కావాలి. ఆ లక్ష్మి కూతుర్ని వాడు రోజు రోజుకి ఇంకా ఎక్కువగా అసహించుకోవాలి. కానీ నా కూతురుతో మాత్రం బాగానే ఉండాలి. విహారిగాడు సహస్రతో బాగా ఉండేలాగా నేను చేస్తాను.